ఆ సత్యబాబు ఎవరో నీకు తెలిస్తే కొంచెం చూపిస్తావా? కొంచెం ఏం కర్మ, పూర్తిగా చూపిస్తాను. కానీ ఇప్పుడు కుదరదు. ఏ? బిజినెస్ పని మీద పొద్దున్న ఇరాక్ వెళ్ళాడు. ఇగో బిజినెస్ లో బాగా సంపాదిస్తున్నాడా? బ్రహ్మాండంగా. ఈ కాంప్లెక్స్ లో సగం ఆడిదే. అవునా? ఇదిగా మీరు దిగారే, ఆ ఎయిర్పోర్ట్ లో వాడి హ్యాండ్ కూడా ఉంది. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లో వాడి లెగ్స్ కూడా ఉన్నాయి. అయితే నేను కళ్ళతో చూడకుండానే పెళ్లి ఖాయం చేసుకోవచ్చు అన్నమాట. కళ్ళు మూసుకుని చేసుకోవచ్చు. సత్యబాబు ఏంటి ఇక్కడ కూడా అంబాజీపేట పరువు తీస్తున్నావు కదయ్యా? అంబాజీపేట సత్యబాబు గడంటే ఈడా? ఏంటి వాడు అంత షాక్ అయ్యాడు? కాదని కలరిచ్చావా? అయితే ఇతను సత్యబాబు కాదు. ఒకవేళ ఇతనే సత్యబాబు అయినా నాకు తెలియదు. నాకు తెలిసిపోయిందే. యారా నీది బిజినెస్? ఈ బంగాళాల సగం నీదేనేట్రా? ఎయిర్పోర్ట్లలో పెద్ద పెద్ద హోటళ్లలో నీ లెగ్లు హ్యాండ్లు ఉంటాయా రే? చేతిలో సంచి సంకలో కొడుకుంది కదనే నన్ను సవటానుకున్నావేట? ఇది దుబాయ్ కాబట్టే చెట్లతో సరిపెట్టాను. ఇదే మా దువ్వు అయితే దూదేకిన టేకేసి ఉండేవని. సారీ, తిడితే తిట్టారు గాని మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలండి. ఏంటదే? మా ఊళ్ళో దుబాయ్ లో నేను ఈ పని చేస్తున్నాను ఎవరికి చెప్పొద్దండి. నా పరుగు పోద్దండి. ఇవి కాళ్ళు కాదు చేతులు అనుకోండి. ఈ చేతులేరా యాదవా? సారీ యార్. ఇప్పుడు నీ కళ్ళు ఒళ్ళు చల్లబడ్డాయా బాబు? నువ్వేదో దుబాయ్ పని మీద వచ్చావు అనుకున్నాను కానీ ఇలా నా పని చెడగొట్టడానికి అనుకోలేదు. నీకు దండం రో, నన్ను వదిలేరా బాబు. నీకు దండం. సలీం సలీం, నా జాబ్ ఈ రోజు ఎక్కడి నుంచే మొదలవుతుందని మన సార్ చెప్పారు. ఈ జాబ్ ఇప్పించింది నువ్వే కదా, చాలా థ్యాంక్స్ సలీం. सलाम भाई साहब। साहब आइटम ऊपर है। హలో జావేద్, దుబాయ్ సే. చెప్పు. ఏముంది సాబ్, సీఎం గారి మీద ఉన్న కేసులన్నిటికీ మిమ్మల్ని సింగిల్ మ్యాన్ కమిషన్ జడ్జిగా వేశారు. ఎన్నిసార్లు అడిగినా మీరు ఆ కేసు క్లోజ్ చేయడం లేదు. నేను ప్రతిసారి నీకు చెబుతూనే ఉన్నాను కదరా, వాడి కేసే కాదు నీ కేసు కూడా నేనే డీల్ చేసి మీ ఇద్దరిని జైలుకు పంపిస్తానని. కానీ ఈసారి మామలా అది కాదు సాబ్. మీ ఒక్కగానొక్క కూతురుకి పెళ్లి చేసి హనీమూన్ కి యూరోప్ ట్రిప్ పంపించారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతం దుబాయ్ లో షాపింగ్ చేస్తూ నా ఎదురుగా ఉన్నారు. ఎరా బెదిరిస్తున్నావా? నీలాంటి లోఫర్స్ ని నా సర్వీస్ లో ఎంతమందిని చూశాను. పెట్టే ఫోన్. సాలా తూ నహీ సమझेगा. నిజంగానే చంపేశారనమాట. నేను చంపలేదు, వాడు చంపారు. అయ్యో అసలు నాకు సంబంధం లేదయ్యా. వాడు గారిని వాళ్ళే చంపారంటుంటే నా మాట వినరే. చెప్తానండి. పెడతా పెడతా కింద చెప్పేది వినండి సార్, అసలు నాకేం సంబంధం లేదు సార్. ప్లీజ్ ఒకసారి చెప్తే అర్థం కాదురా. నాకేం సంబంధం లేదని చెప్తున్నాను కదా. దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తే కాల్ చేస్తాను.
ఏం చేశాను రా మీకు? ఉద్యోగం కోసమని వస్తే నన్ను మర్డర్ కేసులో ఇరికిస్తారా? రా, ఆ మర్డర్ నేను చేయలేదు, నువ్వే చేసావని పోలీసులు చెప్పు. రా. అరే బచ్చు, నేను వచ్చి చెప్పేటట్టయితే నిన్నెందుకు ఇరికిస్తాన్రా? నీలాంటి వాళ్ళను పిలిపించేది ఇలాంటి పనులు చేయడానికి. ఎటు పోలీసు ఉండి తప్పించుకున్నావుగా, చలో నాతోనే ఉండిపో. రేయ్, నీతో చేతులు కలపడానికి నేను నీలో ఒంటి మోసం తిని పెరిగిన వాడిని కాదు, మా అమ్మ చేతి ముద్ద తిని పెరిగిన వాడిని. డబ్బు సంపాదించాలని వచ్చాను గాని నీలా ఇలా అడ్డంగా కాదు. నాకు ఈ దుబాయ్ వద్దు, నీ ఉద్యోగం వద్దు. నేను మా దేశం వెళ్ళిపోవాలి. నా పాస్పోర్ట్ నాకు ఇవ్వు. రేయ్, ఎవరైనా కదిలారో మీ బాస్తలకాయ పుచ్చకాయ పగిలినట్టు పగులుతుంది. అరే కూతురికే, నీకు అర్థమవుతుందా ఎవరి మీద గన్ ఏం చేస్తున్నావు? నీచే రాక్ నీచే. ఏయ్, నువ్వు ఎవడిపైతే నాకేంట్రా? మనతో మంచిగా ఉంటే మంచి, రివర్స్ అయితే రాడ్ ఇరిగిపోతే తీపే పాస్పోర్ట్ తీ. కూల్ డౌన్ ఇచ్చేస్తాను. చంపేశారు, అందరినీ చంపేశారు. అంటే